శ్రీరాముడు ప్రతిష్ఠించిన మహాలింగేశ్వర బ్రహ్మోత్సవాలు నెల్లూరు జిల్లాలోని రామతీర్థంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. పలు రాష్ట్రాల నుంచి రామలింగేశ్వరుని దర్శించుకునేందుకు భక్తులకు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశామని ఆలయ చైర్మన్ అత్తిరాల సురేష్ గౌడ్ తెలిపారు. మహిళలకు ఈ ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని ఆలయ ఈవో మల్లికార్జున రెడ్డి వెల్లడించారు. కామాక్షి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఏర్పాట్లపై మరింత సమాచారం నెల్లూరు జిల్లా కరెస్పాండెంట్ మల్లికార్జున గౌడ్ అందిస్తారు. జనాలు వద్దులే నీకు బాగా కనపడుతుందా? నెల్లూరు జిల్లాలో రామతీర్థంలో శ్రీ కామాక్షి సమేత రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అయితే ఘనంగా జరుగుతున్నాయి. అయితే నిన్నటి నుంచి ప్రారంభమైంది. అయితే ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనే విషయాల్ని మనతో పాటు కార్యనిర్వహణ అధికారి ఉన్నారు మల్లికార్జున రెడ్డి, ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఏ విధంగా ఏర్పాట్లు చేశారు? ఈ 10 రోజులు బ్రహ్మోత్సవాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ఆలయానికి ఉన్నాయి. అసలు ఆలయ చరిత్ర ఏంటి? ఈ ఏర్పాట్లు ఏ విధంగా భక్తులకి వచ్చే వాళ్ళకి ఏ విధంగా చేశారు? ఓం నమ శివాయ. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం నార్త్ గ్రామం విడవలూరు మండలం రామతీర్థం గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ కామాక్షిదేవి సమేత రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 5వ తేదీ నుంచి ప్రారంభమైనవి. నేను 5వ తేదీన అంకురార్పణ మొదలైంది. ఈరోజు ఉదయం స్వామివారికి అభిషేకాలన్నీ చేసి సంతానం లేని వారికి కొడుముద్దల కార్యక్రమం కూడా ఇప్పుడే మొదలైంది. ఈ యొక్క బ్రహ్మోత్సవాలు 5వ తేదీ నుంచి 15వ తేదీ దాకా అత్యంత వైభవంగా జరుగును. మరియు ముఖ్యంగా ఈ యొక్క ఉత్సవాల్లో 12, 13, 14వ తేదీల్లో అత్యంత వైభవంగా జరుగును. 12వ తేదీ వచ్చేసి రథోత్సవం ఉంటుంది. 13వ తేదీ వచ్చేసి కళ్యాణ మహోత్సవం ఉంటుంది. 14వ తేదీ ఉదయం సముద్ర స్నానం ఉంటుంది, తీర్థవాది అంటారు. ఈ తీర్థవాదికి మన చుట్టుపక్కల గ్రామం నుంచే కాకుండా జిల్లా వాసులు కానీ ఇతర జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి సముద్ర స్నానం చేసి స్వామివారి యొక్క దర్శనం చేసుకొని వాళ్ళ యొక్క కోరికలు తీర్చుకుంటే ఆనవాతిగా ఉన్నది. ఈ కార్యక్రమంలో వచ్చి భక్తులందరికీ ఎటువంటి ఇబ్బందికరమైన లేకుండా మంచినీటి వసతి కానీ, సముద్రం దగ్గర పోవు వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ ఒక 5 ఆటోలు ఏర్పాటు చేసి వాలంటీర్ల యొక్క ఆధ్వర్యంలో వాళ్ళందరికీ అక్కడికి పోయి మళ్ళీ తీసుకొచ్చి బస్టాండ్ వరకు ఏర్పాటు కార్యక్రమం చేశాము. ఈ యొక్క వచ్చు భక్తులకు అందరికీ మంచినీటి వసతి ఇబ్బందికరంగా ఉండడం వల్ల మన నెల్లూరు పార్లమెంటు సభ్యులు అయినటువంటి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు శాసనసభ్యులు శ్రీమతి ప్రశాంత్ రెడ్డి గారు వారి యొక్క ఆధ్వర్యంలో విపిఆర్ ఫౌండేషన్ తరఫున దేవాదాయ శాఖ శ్రీ రామలింగేశ్వర వారి సహకారంతో వాటర్ ప్లాంట్ కూడా ఈ దినము మేడం గారు వచ్చి ప్రారంభించినారు. అలాగే ఆఫీస్ రూమ్ కూడా లేనందువల్ల అది కూడా వాళ్ళు నిర్మించమని చెప్పిన అది కూడా ఏర్పాటు చేసినాము. ఇక్కడ భక్తులు వచ్చేవారికి ఎటువంటి ఇబ్బందికరం లేకుండా మేడం గారి యొక్క సూచనల ప్రకారము అన్ని డిపార్ట్మెంట్ వారితో కోఆర్డినేట్ చేసుకొని దిగ్విజయం వాళ్ళు తెలిపినారు. అందులో గాను వచ్చే భక్తులకు మంచినీటి కానీ మరుగుదొడ్లు కానీ ఎటువంటి ఇబ్బందికరం లేకుండా దర్శన భాగ్యాలు అన్నీ కూడా కల్పిస్తున్నాము. మంచినీళ్ళు కూడా ఆ రోజు ఎక్కువ జన్మ తీర్థవాది రోజు, కళ్యాణం రోజు, రథోత్సవం విపిఆర్ వారు కూడా ఫౌండేషన్ తరఫున కూడా వాటర్ కూడా బాటిల్స్ అన్నీ కూడా సప్లై చేస్తున్నారు. ఇదే కాక ఇతర స్వచ్ఛంద సంస్థలు కూడా భక్తులకు వచ్చే అన్నదాన కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. వచ్చే యొక్క భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా దేవస్థానం చైర్మన్ అయినటువంటి అత్తిరాల సురేష్ కృష్ణ గారు, మిగతా అందరూ కలిసికట్టుగా ఉండి ఇతర నాయకులు కూడా మండల నాయకులు, ఇతర గ్రామ నాయకులు అందరూ కలుపుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తుందిగా కోరుతున్నాను. ఎంతమంది 10 రోజులకి భక్తులు వస్తారు? ఆ భక్తులకు వచ్చే వాళ్ళకి వాహనాలకు కానీ పార్కింగ్ కానీ ఎటువంటి సౌకర్యం కల్పించారు? వచ్చు భక్తులు మామూలు రోజుల్లో అయితే కొంచెం తక్కువగానే వస్తారు. 12వ తేదీ, 13వ తేదీ, 14వ తేదీ ఎక్కువ జనం వస్తారు. తీర్థవాది రోజు 2 లక్షల మంది పైన వస్తారు. వాళ్ళకి వచ్చే యొక్క వాహనాలు అన్నిటికీ ప్రత్యేకంగా పార్కింగ్ ప్లేసులు ఏర్పాటు చేయబడింది. మరియు సముద్ర తీరం దగ్గర వాళ్ళు స్నానాలు చేయడం వరకు స్త్రీలు బట్టలు మార్చుకుని ప్రత్యేక వసతి కల్పించాము. మనతో పాటు ఆలయ చైర్మన్ సంబంధించిన నరేష్ గౌడ్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఏ విధంగా సురేష్ గౌడ్ గారు ఏ విధంగా ఏర్పాట్లు ఉన్నాయి? మీ కమిటీ సభ్యులు ఏ విధంగా వచ్చే 10 రోజులకు సంబంధించిన భక్తులకు ఏ విధంగా ఏర్పాట్లు ఉంటాయి? కమిటీ సభ్యులు ఏ విధంగా చర్యలు తీసుకుంటారు? ఆలయ సిబ్బంది మా యువ గారి సలహా మేరకు మా తోటి పాలక మండలి సభ్యులందరూ కలిసి మేము ఈ రోజు నుంచి నిన్న అంకురార్పణ ఈరోజు కూడి సంతానం లేని వాళ్ళకి మీరే చూస్తున్నారు. ఈ జనాభా అంతా కూడా సంతానం ఒక సెంటిమెంట్ రాందేత్తంలో కొడి రోజు కొడి ముద్ద తిని
9 రోజులు ఈడ ఉపవాసం చేస్తే సంతానం ప్రతి ఒక్కరికి కలుగుతుందని ప్రతి ఒక్కరు ఒక నమ్మకం. ఆ భగవంతుడు ప్రతి ఒక్కరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నారు. అదేవిధంగా మా దేవస్థానం తరఫున వచ్చే భక్తులకి పార్కింగ్ ప్లేస్ అయితేమి లేడీస్ మెయిన్గా మేము తీసుకుంది మా మేడం సూచనల మేరకు మహిళలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి బాత్రూమ్ వ్యవస్థ అయితేమి, వాళ్ళు పార్కింగ్ వచ్చే వాహనాలు పార్కింగ్ అయితేమి, బీచ్ దగ్గర మా తోటి మిత్రులు మా మత్స్యకారుల తరఫున వాళ్ళని మేము సహాయం అడగటం, వాళ్ళు గజీతగాళ్ళు మన నరేన్ పోలీసులతో కలిసి మన గజీతగాళ్ళు వాళ్ళని పెట్టుకొని బీచ్ దగ్గర మునిగే వాళ్ళకి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అమ్మిడి ఉండి వాళ్ళకి సహాయం బోట్లు 2 అమ్మిడి పెట్టుకొని వాళ్ళ లోతుకు పోయిన వాళ్ళని కాపాడే ప్రయత్నం కూడా మా మత్స్యకారులు ప్రతి ఆట వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు మా యువ గారి తరఫున మా స్వామివారు తరఫున మేము మా దేవస్థానం తరఫున మాటిస్తున్నాం. 10 రోజులు ఘనంగా నిర్వహిస్తాము. 12, 13, 14 సంబంధించి ముఖ్యంగా ఉంటుంది. అయితే ఈ కార్యక్రమాలకు దాదాపుగా 2 లక్షల పైగా భక్తులు పాల్గొంటారని, ఈ భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా వాళ్ళకి ఏర్పాట్లు కూడా చేశామని చెప్పి కూడా ఈవో కానీ అలాగే ఆలయ చైర్మన్ చెప్తున్నారు. అలాగే సముద్ర స్నానానికి వెళ్ళిన వాళ్ళకి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా గజ ఈతగాలను కూడా ఏర్పాటు చేశాము. అక్కడి నుంచి ఇక్కడికి టెంపుల్ దగ్గరికి కూడా వృద్ధులకు కానీ వికలాంగులకి సంబంధించి కూడా వారికి ఆటోల సహాయంతోనే వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా రవాణా సౌకర్యాన్ని కూడా కల్పించాం ఉచితంగా అని చెప్పి చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఆరిఫ్తో మల్లికార్జున్, స్వతంత్ర టీవీ, రామ